ఓయో రూమ్లో సీక్రెట్ వీడియోలు ప్రభుత్వం ఉన్నతాధికారికి హనీ ట్రాప్ చేసిన కిలాడి లేడీ. వారే వా! ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ అధికారిని లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ దృశ్యాల రికార్డింగ్ సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులు. మొబైల్లో రికార్డ్ చేసిన ఫోటోలు వీడియోలను చూపిస్తూ గత 3 ఏళ్లుగా లక్షలాది రూపాయల వసూలు. మహిళా వేధింపులు భరించలేక చివరికి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన బాధితుడు లిఖిత పూర్వత ఫిర్యాదుతో కేసు నమోదు. నిందితురాలి కోసం గాలిస్తున్న పోలీసులు. వారే వా! ఓయో రూమ్లో సీక్రెట్ వీడియోలు తీసిందంట. దాని పని అదేమో ఇదే. రాజధాని నగరం హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉన్నతాధికారి హనీ ట్రాప్ కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఓయో రూమ్లో రహస్య రికార్డు చేసిన ప్రైవేట్ ఫోటోలు వీడియోలను చూపిస్తూ కిలాడి లేడీ, ఆ కిలాడి మహిళ సదరు అధికారిని గత 3 ఏళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసింది. చివరకు బాధితుడి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా భాగవతం వెలుగులోకి వచ్చింది. పరిచయం పెంచుకొని ఓయో రూమ్కు తీసుకెళ్లి పోలీసుల కథనం ప్రకారం ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారికి గతంలో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరగా చేసుకుని సదరు మహిళ ఆ అధికారిని నగరంలోని ఓయో హోటల్ గదికి తీసుకెళ్ళింది. అయితే అక్కడ సదరు అధికారికి తెలియకుండా వారిద్దరు ప్రైవేట్ ఫోటోలను వీడియోలను ఆమె తన మొబైల్లో రహస్యంగా రికార్డు చేసింది. ఆ తర్వాత తన అసలు రంగును బయటపెట్టి బ్లాక్మెయిల్కు తెరలేపింది. 3 ఏళ్లుగా నరకం, లక్షల్లో వసూలు. ఒకసారి వసూలు చేసుకొని పోతే అది అటు ఇది ఇటు దాన్ని ఇక ఆయనకి టార్చర్ భరించలేకపోయాడు. తమ ప్రైవేట్ వీడియోలను ఆసరగా చేసుకొని అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఇజ్జత్ తీస్తానని సదరు అధికారిని మహిళ బెదిరించడం మొదలుపెట్టింది. సమాజంలో తనకున్న గౌరవం పోతుందనే భయంతో అధికారి ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు. గత 3 ఏళ్లుగా ఆమె సదరు అధికారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేసింది. రోజు రోజుకు ఆమె డిమాండ్లు ఎక్కువ అవడంతో నరకం అనుభవించిన బాధితుడు ఇక భరించలేకపోయాడు. పోలీసుల రంగప్రవేశం, దర్యాప్తు ముమ్మరం. వేధింపులు మితిమీరడంతో ఆ ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ అధికారి చివరికి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తనను హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న మహిళపై ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదును స్వీకరించిన పంజగుట్ట పోలీసులు నిందితురాలైన మహిళపై సంబంధిత శిక్షణల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హనీ ట్రాప్ వెనుక ఇంకా ఎవరి హస్తమైన ఉందా, ఈమె గతంలో ఎవరినైనా ఇలాగే ట్రాప్ చేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరిపిస్తున్నారంట. మంచిగానే ఉన్నదిరా నాయన. ఓయో రూమ్లకు తీసుకెళ్ళడం, మహిళలు పరిచయాలు పెంచుకో, ఈజీ మనీకి అలవాటు పడుతుండబ్బా. ఒళ్ళమ్ముకొని బతికే జీవితాలు వేరుంటాయి, బ్లాక్మెయిల్ చేసి బ్రతికే జీవితాలు వేరే ఉంటాయి. బ్లాక్మెయిల్ చేసి బ్రతికే జీవితాలు ఎట్లుంటాయి అంటే ఆ టైంకు మీరు హ్యాపీగా ఉండొచ్చు, కానీ మీ జీవితం మొత్తం టపేల్న కూలిపోయే ప్రమాదం ఉంటుంది. పరిచయం పెంచుకునేది, మంచిగా ఓయో రూమ్కి తీసుకెళ్ళింది, మంచిగా వీడియోలు తీసుకున్నది ప్రైవేట్గా ఉన్నప్పుడు. ఆ వీడియోలు పెట్టి బెదిరించి 3.5 సంవత్సరాల నుంచి అదే పని దానికి. ఈ ఒక్కడనే బెదిరించిందా? ఇట్లా 10 మందిని బెదిరిస్తే ఒక్కొక్కడు 30-40 లక్షలు ఇచ్చినా కూడా ఇది కోటేశ్వరరాలు అయిపోయింది హైదరాబాద్లో. దాని బండారం మొత్తం బయటపడుతుంది ఇప్పుడు జైలుకు పోతే.